హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి చాలామంది కూడా తొందరలో మ్యారేజ్ ఉంది, హెయిర్ అంతా చాలా పలచగా ఉంది, కొంచెం హెయిర్ రావడానికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది చాలా బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు అనమాట. ఇది ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అది ఏంటి అంటే మనకు రైస్ వాటర్ అనేది హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. రైస్ వాటర్లో ఉన్న ప్రాపర్టీస్ వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో మనము ఉదయాన్నే రైస్ కుక్ చేసేటప్పుడు మనం కడుగుతుంటాం కదా, క్లీన్ చేస్తుంటాం కదా, ఆ వాటర్ని అయితే కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ రైస్ వాటర్ని రెగ్యులర్గా హెయిర్కి అప్లై చేస్తూ ఉంటే కూడా హెయిర్ అనేది స్ట్రాంగ్గా లాంగ్గా పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ రైస్ వాటర్తో ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. రైస్ వాటర్ని అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి ఉండాలన్నమాట. అప్పుడే మనకి కంప్లీట్గా దాని రిజల్ట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ దానికైతే మనం 2 టేబుల్ స్పూన్స్ మెంతులు అనేది తీసుకోవాలి. తర్వాత ఫ్లాగ్ సీడ్స్ అని అమ్ముతారంట, అవిసె గింజలు అని. ఇవి ఎక్కడైనా కూడా దొరుకుతాయి, సూపర్ మార్కెట్స్లో, పచారీ కొట్లలో, అన్నీ ఎక్కడైనా ఏ షాప్లో అయినా దొరుకుతాయి అన్నమాట. ఈ ఫ్లాగ్ సీడ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చండి. దీనివల్ల వచ్చిన జెల్ ఉంటుంది కదా, దాంతో మనం నానబెట్టినప్పుడు ఆ జెల్లో హెయిర్ పెరగడానికి కావాల్సిన ప్రాపర్టీస్ చాలా వాల్యూస్ ఉన్నాయన్నమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మన కొలాంజీ సీడ్స్ అనేవి ఉంటాయి. ఈ నల్ల జీలకర్ర అని కొంతమంది అంటూ ఉంటారు. అవి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈక్వల్ రేషియోలో తీసుకొని మనం ఈ రైస్ వాటర్ని అయితే యాడ్ చేయాలండి. మనము మెంతులు కానీ ఫ్లాగ్ సీడ్స్ కానీ మనం నానబెట్టినప్పుడు దాంట్లో ఒక 1 అవర్ తర్వాత చూస్తే ఒక జెల్ లాగా ఫామ్ అయి ఉంటుందండి. అలా రావాలన్నమాట. ఆ జెల్ అనేది మనకి మెయిన్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రైస్ వాటర్లో నానబెట్టేసినందువల్ల కొలాంజీ సీడ్స్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్, మెంతులు అంటేనే హెయిర్ గ్రోత్కి ఫస్ట్ అదే మనం యూజ్ చేస్తాం, మన చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన విషయమే. తర్వాత వచ్చేసి ఫ్లాగ్ సీడ్స్. ఈ మధ్య కాలంలో హెయిర్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు, డాక్టర్స్ కూడా ఇదే ప్రిఫర్ చేస్తున్నారు అనమాట, ఫ్లాగ్ సీడ్స్ జెల్ని యూజ్ చేయమని. సో ఈ ఫ్లాగ్ సీడ్స్ జెల్, మళ్ళీ మెంతులతో వచ్చిన లిక్విడ్ ఫామ్లో ఉన్న ఆ జెల్, ఈ కలోంజీ సీడ్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా యాడ్ అయితే హెయిర్ స్ట్రాంగ్ అవడానికి హెల్ప్ అవుతుందండి. మీరు ఎప్పుడు కూడా గమనించండి, మనం వీక్గా ఉన్న పిల్లలకి స్ట్రెంగ్త్ ఫుడ్ అనేది ఇస్తే వాళ్ళు బలంగా పెరుగుతారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. అలాగే అనమాట, మన హెయిర్ కూడా చాలా వీక్గా ఉంటుంది అనుకోండి, అలాంటప్పుడు మనం ఇలాంటి యూజ్ చేసినందువల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. స్ట్రాంగ్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా గ్రోత్ అనేది వస్తుందన్నమాట. రూట్స్ కాడి నుంచి ఎప్పుడు కూడా స్ట్రాంగ్ అవ్వాలి హెయిర్ అనేది. మన రూట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే హెయిర్ ఫాస్ట్గా పెరగడానికి యూజ్ అవుతుందన్నమాట. అంతే కదండి. సీడ్ అనేది గట్టిగా మంచిగా హెల్తీగా ఉంటేనే కదా ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. అలాగే సేమ్ అదే ప్రాసెస్ అన్నది ఇది కూడా. మన తలలో కూడా, స్కాల్ప్లో కూడా సన్న సన్న సీడ్స్ లాగా వైట్ బాల్స్ ఉంటాయి, ఆయిల్ బాల్స్. అవి ఫామ్ అవ్వాలంటే మినిమం 3 months పడుతుందన్నమాట. అక్కడ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కావాల్సిన ఫుడ్ అనేది అక్కడ తయారవుతుంది. సో ఇలాంటివన్నీ యూజ్ చేస్తున్నప్పుడు మనకి హెయిర్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ అనమాట. ఎప్పుడు దానికి గ్రోత్ ఆగిపోవడం అంటూ ఉండదు. మనం ఫుడ్ అనేది, హెయిర్కి కావాల్సిన ఫుడ్ అనేది మనం ఎప్పుడైతే స్కాల్ప్లో ఉంటుందో హెయిర్ అనేది ఆటోమేటిక్గా ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట. ఓకేనండి. సో ఇప్పుడు దీన్ని అయితే మనం ఎలా అప్లై చేయాలి అంటే, మనం హెడ్ బాత్ చేసే ముందు కూడా ఎప్పుడు కూడా ఒక 2 hours ముందు అనేది ఇది ఇట్లాగా పిల్లర్తో కానీ కాటన్తో కానీ మనకి స్కాల్ప్ అంతా కూడా పాయిల్గా తీసేసుకొని అప్లై చేసుకోవాలంటారు. ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. మనకి హెయిర్ అనేది చిక్కుగా ఉంది అనుకోండి, అప్పుడు హెయిర్కి కూడా అప్లై చేసుకోండి. ఇది అంటే ఒక 5 minutes తర్వాత ఆరిపోతుంది, మళ్ళీ అప్లై చేయండి. అట్లాగా మనం హెడ్ బాత్ చేసే వరకు కూడా అది ఆరిపోతున్నప్పుడల్లా అప్లై చేస్తూ ఉండండి. అంటే ఈ పిల్లర్తో కానీ కాటన్తో కానీ ఒక 4-5 times ఆ విధంగా అప్లై చేసిన తర్వాత ఆరిపోయింది అనుకోండి, నెక్స్ట్ మైల్డ్ షాంప్తో హెడ్ బాత్ చేసేసేయండి. అట్లాగా రోజు మార్చి స్టార్టింగ్లో మనకి బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే రోజు మార్చి చేయాలన్నమాట. 1 week చేయండి, నెక్స్ట్ మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది, ఒక హెయిర్ గ్రోత్ అవ్వటం అనేది. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.